ఈ వర్గీకరణ అనేది ఇది ఒక వీళ్ళకి సంబంధించిన అంశం. వాళ్ళ మాలా కమ్యూనిటీ కానీ అదర్ కమ్యూనిటీస్ కానీ వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిపైన కూడా ఫైట్ చేయాల్సింది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఈ అంశం పట్ల అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి వాళ్ళ మధ్య కలహం రాకూడదని చెప్పి నేను మీ ద్వారా సభ ద్వారా ఆ ఇద్దరిని కలయిగ్గా కలిసి ఉంటేనే మీ హక్కులు మరిన్ని సాధించబడతాయని చెప్పి తెలియజేస్తూ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదే సందర్భంగా ఇవాళ ఈ రెండు మంచి నిర్ణయాలు ప్రభుత్వం చేసింది. దీనికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సబ్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి పథకం అది. అప్పుడు ఆ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారు. ఈ 10 ఏళ్ల కాలంలో సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఎవరు ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో ఫండ్ కేటాయించాలి. కానీ అది జరగలేదు. ఇప్పుడు దాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అప్పుడు దానికి తగ్గ ఫండ్స్ వాళ్ళకి ఆయా వర్గానికి అనుగుణంగా వస్తే ఈ వర్గీకరణ వల్ల వచ్చే ఉద్యోగాలు ఎంతో ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువ వాళ్ళ నిధులు వాళ్ళకి కేటాయిస్తే జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా వాళ్ళకు కూడా సబ్ ప్లాన్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా సూచన. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించినటువంటి విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఏం జరుగుతుందనేది అంతిమ ఫలితం చూడట్లేదు. ఒకవేళ బడ్జెట్లో చూపెట్టినటువంటి కేటాయింపులు వేరు, అమలు వచ్చినప్పుడు వేరు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేటాయింపులు ఖర్చు చేసినా సరే ఫలితం జరుగుతుందా, ఫలితం అందుతుందా, మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుందా, అవుట్పుట్ వస్తుందా లేదా అనేది సరైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు, అధికారులు కూడా తీసుకోవట్లేదు అధ్యక్ష. ఆ విధంగా మనం పెట్టే ఖర్చుకి ప్రతిఫలం ఆ పిల్లల్లో వాళ్ళకు ఒక సాధికారికత రావాలి, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి. చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వం పెట్టకపోతే మనం ఎంత బడ్జెట్లు పెట్టినా ఎంత కేటాయింపులు చేసినా ఫలితం ఉండదని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆఖరిగా ఈ క్రీమీ లేయర్ దీనికి సంబంధించి ఈ సిస్టంలో దీన్ని క్రీమీ లేయర్ సిస్టమ్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది వాస్తవం. పెద్దవాళ్ళ పిల్లలే మళ్ళా వారికే వాళ్ళకి అన్ని అవకాశాలు చదివించుకోగలుగుతారు. అదేవిధంగా ఆ కుటుంబ నేపథ్యం మారుతుంది. దానివల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళ పిల్లలే మరలా బెనిఫిట్ అవుతూ ఉన్నారు. అది కూడా ఒక అసంతృప్తి ఉంది అదే వర్గంలో. సో దీనికి ధైర్యంగా క్రీమీ లేయర్ సిస్టమ్ ప్రవేశపెట్టడానికి కమిషన్ సిఫారసు చేయటం, దాన్ని ప్రభుత్వం ఆమోదించడం కూడా నాకు సంతోషం ఉంది. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్పర్సన్స్, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్న వారిని, అంటే గ్రూప్ 1 అబౌవ్, ఐ థింక్ గ్రూప్ 1 అంటే ఐఏఎస్లు గ్రూప్ 1 వరకే పెట్టారు. ఇక్కడ గ్రూప్ 1 అబౌవ్ ఉన్నటువంటి ఏ సర్వీస్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఈ క్రీమీ లేయర్ వర్తించాలనేది పెట్టాలి అని మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఇందులో దాని సెన్స్ అదే కానీ రిటర్న్గా లేదు. మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీసుల్లో ఉన్న వారిని, ఇలాంటి స్థానాల్లో ఉన్న వారిని క్రీమీ లేయర్కు పరిగణించాలని సూచించింది. గ్రూప్ 1కి అబౌవ్ ఉన్నటువంటి గ్రూప్ 1కి అబౌవ్ సర్వీసులో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి ఈ క్రీమీ లేయర్ వర్తించాలనే ఆ వర్డింగ్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఇవాళ ఒక మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అలాగే రిజెక్ట్ చేశారు. అదే కాదు మీరు వీటిని రిజెక్ట్ చేసినట్లే కదా, క్రీమీ లేయర్ని వాళ్ళకి అప్లై చేసినట్లు. అంటే అట్లా కాదు, క్రీమీ లేయర్ పరిధిలో వాళ్ళందరూ వస్తారనే కదా. కాదు సార్, మంత్రి గారు సార్
ఇప్పుడు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లో ప్రధానంగా ఈ సిఫార్సు ఉంది అధ్యక్ష, క్రీమీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయాలని. సో క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ ఏం చేసిందంటే క్రీమీ లేయర్కు సంబంధించి దాన్ని మనము అంగీకరించద్దు, తిరస్కరించింది. సో క్రీమీ లేయర్ ఈజ్ నాట్ దేర్ నౌ. సారీ, నేనైతే మంచి పని చేశారేమో అనుకున్నా, మీరేమో దాన్ని అంగీకరించొద్దని అనుకున్నా రాశారు. నేను జస్ట్ సో ఐ రాంగ్లీ గాట్ దిస్ కాన్సెప్ట్. కానీ నేను స్టిల్ వాట్ ఎవర్ ప్రపోజల్ వాజ్ మేడ్ బై ది కమిషన్ ఐఎమ్ ఫర్ దట్ బికాజ్ ఇప్పటికీ కింద డౌన్ ట్రాడన్లో ఉండే వాళ్ళలో అభద్రత కానీ అసంతృప్తి కానీ ఉంది. మీరు ఎందుకు దాన్ని వదిలేశారో నాకు తెలియదు. నేను చేశారనుకున్నాను, జస్ట్ ఐ డింట్ రీడ్ ఇట్ అవుట్ క్లియర్లీ. ఎనీవే జస్ట్ సారీ ఫర్ దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫర్ ద రిపోర్ట్ గివెన్ బై ద కమిషన్. ఇది కూడా మీరు సరే ఇప్పుడు ఏం చేయలేరేమో కానీ భవిష్యత్తులో అయినా సరే సరి చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.